హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ని చూపిపోతున్నానండి. 10 ఇయర్స్ తర్వాత మేమైతే మళ్ళీ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి వచ్చామన్నమాట. అందరూ హైదరాబాద్లోనే ఉంటారు, కానీ కొంతమందికే ఇట్లా అన్నీ విజిట్ చేయడానికి కుదురుతుంది. కొంతమంది వాళ్ళ వర్క్స్తో బిజీ అయిపోతారు కదా. మేము 10 ఇయర్స్ బ్యాక్, అక్షర్ కూడా ఇంకా అప్పుడు పుట్టలేదు, మ్యారేజ్ అయిన కొత్తల్లో వెళ్ళామన్నమాట ఎన్టీఆర్ గార్డెన్స్కి. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత 2 పిల్లలతో వెళ్తున్నాము. సో మేము హైదరాబాద్లోనే ఉన్నా కూడా మాకు అవన్నీ చూసే టైం లేక మేము ఆగామన్నమాట. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎన్ని చేంజెస్ ఉన్నాయి అంటే, మాలాగా చాలామంది ఉండొచ్చు హైదరాబాద్లో ఉన్నా కూడా అందరూ తిరగాలని లేదు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నీ చూడాలని, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎవరైనా చూడకపోతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేయండి. మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. సో చూడని వాళ్ళు తర్వాత ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కాస్త ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుందని నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఒక్కొక్క పర్సన్కి అంటే పెద్దవాళ్ళకి 20 రూపీస్ తీసుకున్నారు, పిల్లలకి వచ్చేసి 10 తీసుకున్నారు. టోటల్ 60 రూపీస్ అన్నమాట ఎంట్రీ టికెట్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా గేమ్స్ అన్నీ చూపిస్తారండి. టాయ్ ట్రైన్ అని 100కి సంబంధించి. ఇక్కడైతే ట్రైన్ అయితే వర్క్ అవ్వట్లేదంట. సో ఇంకా మేము లోపల ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయని చెప్పేసి మేము వెళ్తున్నామండి. ఇలా టర్న్ అవుతూ ఉండగా ఇక్కడ నాకు అంబేద్కర్ స్టాచ్యూ కనిపించింది. చాలా బాగుందండి చూసేదానికి. 125 ఫీట్తో చాలా బాగుంది. నేనైతే వెంటనే చిన్న క్లిప్ తీసేసుకున్నాను. సో చూసారు కదా, ఈ వీడియోలో మీకు కూడా అలాంటి మహానుభావులని చూపించాలని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయని మనం చూద్దాము. అంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవండి, మోస్ట్లీ ఎక్కువ ఉండేవి. ఈసారి పిల్లలకి ఎక్కువగా గేమ్స్ ప్రిఫర్ చేశారనమాట ఎన్టీఆర్ గార్డెన్స్లో. తక్కువ గార్డెన్తో ఎక్కువగా గేమ్స్ పెట్టారనమాట. ఈ ఉన్న కొంచెం ప్లేసెస్లో మాత్రం చిన్న చిన్న పూల మొక్కలను వేశారు. ఎక్కడికి వెళ్ళినా ముందు నాకు పూలు అనేవి కనిపించాలన్నమాట. గ్రీనరీని అంత లైక్ చేస్తాను నేను. ఫ్లవర్స్ ఇవంతా గ్రీనరీగా ఉండే ప్లేసెస్ని ఎక్కువగా లైక్ చేస్తాను. సో అందుకని మోస్ట్లీ నేను ఇవే ఎక్కువ చూస్ చేసుకుంటాను. సండే టైమింగ్లో కాస్త మైండ్కి రిలాక్స్డ్గా ఉంటుందండి. ఎంతో స్ట్రెస్తో 1 వీక్ మొత్తం ఏదో ఒక పనులతో మనం బిజీ అయిపోతాం కదా. ఇలాంటి ప్లేసెస్కి వస్తే కాస్త రిలాక్స్డ్గా ఉంటుందండి. సో పిల్లలు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మాకు కూడా పీస్ఫుల్గా ఉంటుందని ఇలాంటి ప్లేసెస్ అయితే నేను చూస్ చేసుకుంటాను. ఎక్కువగా మన ఛానల్లో వీడియోస్ చూస్తే ఎక్కువగా పార్కులను ఉంటాయి, ఇలాంటివి అన్నమాట. వీడియోస్ అనేవి ఇవి నేను మోస్ట్లీ ఇంకా చేస్తానండి. వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్లోకి ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేది అయితే ఇదే అండి. సో చూసారు కదా, ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా వచ్చి అంత ఫాగ్ లాగా అనిపిస్తుంది అనమాట. లైటింగ్లో అయితే ఇంకా ఇది చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ఇక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు, దాంతో ఆడుకుంటూనే ఉన్నారు. సో ఇంకా లోపల గేమ్స్ చాలా ఉన్నాయి కదా, ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకొని లోపలికి తీసుకెళ్ళాను. చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ ఫ్లవర్స్ కనబడితే అక్కడ పాపను కూర్చోపెట్టి ఇలా చిన్న ఫొటోస్ తీసుకున్నాను. మా అబ్బాయికి ఎక్కువగా ఫొటోస్ అంటే ఇష్టం ఉండదండి, ఎక్కువ కెమెరా దగ్గరికి రావాలంటే ఇష్టపడడు. సేమ్ నాకు కూడా అంతే. ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా నేను బ్యాక్ క్యామ్ పెట్టి తీస్తాను, కానీ నాకు కూడా ఫ్రంట్ క్యామ్కి రావాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా, నాకైతే బాగా నచ్చాయి. దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఏంటి ఇవి కూడా ఫొటోస్ తీస్తావా అని అడుగుతున్నారు. కానీ నాకేందో ఇది కాస్త వెరైటీగా అనిపించింది అనమాట ఈ ఫ్లవర్. అందుకే ఇక్కడ కూడా ఒక చిన్న క్లిప్ తీసానండి. చాలా బాగుంది ఇది ఫ్లవర్ మాత్రం. కలర్ చూడండి ఎంత బాగుందో, అండ్ డిఫరెంట్గా కూడా ఉంది ఇది, అందుకని ఇక్కడ తీసాను. ఇంకా పాపకి ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడంతా రో మొత్తము క్యాక్టస్ అండి. ఈ లైన్ మొత్తము డిఫరెంట్ క్యాక్టస్తో ఉంటాయి. ఈ రౌండ్ క్యాక్టస్
కాస్త బాగుందని అనిపించింది. సో ఈ క్యాక్టస్ దగ్గర కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. అండ్ కొంచెం లెఫ్ట్కి వచ్చేస్తే ఇక్కడ డెజర్ట్ ప్లాంట్స్ అని మెన్షన్ చేశారు. ఇవి టైమింగ్స్ వచ్చేసి 5 PM to 8 PM 9 PM అని మెన్షన్ చేశారండి. బట్ ఇక్కడ ఏం పెద్ద మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ అన్నీ ఈ ప్లాంట్స్ ఉన్నాయండి. ఏం ప్లాంట్స్ అంటారో నాకు వెంటనే గుర్తు రావట్లేదు. సో ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు లైన్ రో వైజ్గా. ఏం లేదు, మెయింటెనెన్స్ అయితే ఏం అనిపించలేదు. సో ఇంకైతే మేము గేమ్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇదైతే ఈ గేమ్ వాటర్ గేమ్ ఉంది. ఈ గేమ్ అక్షయ్ కూడా చూసి నేను ఈ గేమ్కి వెళ్తానమ్మా, నాకు టికెట్ తీసుకో అన్నారు. సో చిన్న అబ్బాయి కదా, వాడిని ఒక్కడనే ఎందుకని చెప్పేసి మా వారు మా అబ్బాయి ఇద్దరు కలిసి ఈ గేమ్లోకి వెళ్ళారు. అండ్ వాటర్ గేమ్ అయితే పార్టిసిపేట్ చేశారు. బాగుందంటండి. బట్ లోపలంతా డార్క్గా ఉంటుందంట. సో వాటర్ ఫ్లో వల్ల కాస్త డార్క్, నువ్వైతే ఆడలేవు అని చెప్పేసి అన్నారు నన్ను. మరి ఏమో తెలియదు లోపల ఎలా ఉంటుందనేది. సో ఇలా కొన్ని గేమ్స్ అయితే నేను పిల్లలతో పార్టిసిపేట్ చేయించాను. రెగ్యులర్గా ఆడే గేమ్స్ కాకుండా కాస్త వెరైటీగా ఏమన్నా అనిపిస్తే మాత్రము గేమ్స్లో పార్టిసిపేట్ చేశాము. సో గేమ్స్కి ప్రతి దానికి 100 అండి. ఏది మీరు గేమ్ పార్టిసిపేట్ చేసినా 100 అనమాట. చిన్నపిల్లలు అయితే 80 అని అనుకుంటాను. సో వీళ్ళైతే ఈ గేమ్కి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ కొన్ని ఉన్నాయి గేమ్స్, వాటిల్లో పార్టిసిపేట్ చేశారు. సో ఓవరాల్గా మార్నింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏది వదలకుండా అయితే వీడియో చేశాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఉన్న ఫౌంటైన్స్ ఇవన్నీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు మీరు ఎన్టీఆర్ గార్డెన్స్ చూడకపోతే ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి, మనం రావచ్చా. బట్ పిల్లలతో సండే సరదాగా గడపాలనుకున్న వాళ్ళైతే రావచ్చండి. ఇంకా ఇందులో ఎక్కువగా ఏముంటాయి ఏంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఏముంటాయని చెప్పేసి. అదండి వీడియో అయితే ఇది. సో నేనైతే ఇక్కడ మ్యూజిక్ పెడతాను. నేను ఇంకా దీని గురించి ఎక్కువగా చెప్పేదానికి ఏమీ లేదు. బట్ లైటింగ్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఫొటోస్ వైజ్గా ఇక్కడ తీసుకోవడానికి బాగుంటుంది. పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు, గేమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. సెకండ్ పార్ట్ నైట్ టైం ఎలా ఉంటుంది ఈ వీడియో అని చెప్పేసి ఇంకొక వీడియో చేస్తానండి. ఇదైతే లెంతీ ఉంటుంది కదా, అందుకని ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.